ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో నా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ జీసస్ ఫెలోషిప్ పరిచర్య తరపున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ దినమంతటికి విశేషమైన కృపయు, ప్రేమ, సమాధానము, సంతోషము, ఆరోగ్యము, ఆయుష్ ఆ దేవుడు మీకు సమృద్ధిగా దయచేయునుగాక. ప్రియమైన వాళ్ళరా, నిత్య కృప అనే ఈ కార్యక్రమం ద్వారా మరోసారి మీ ముందుకు రావడానికి ప్రభు కృప చూపించి ఉన్నారు. ఈ దిన వాక్య ధ్యానం నిమిత్తమై కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 28వ వాక్యాన్ని నేను చదువుతాను. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. మరలా చదువుతాను. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. చదవబడిన వాక్య భాగంలో సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు, జీవమైనటువంటి దేవుడు ఒక సామాన్యటువంటి మనిషితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నా కృప అతనికి నిత్యముగా ఉండజేసేదను, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. దేవుడు ఒక సామాన్యటువంటి మనిషికి కృప నిత్యము ఉండచేయడానికి గల కారణం ఏంటి? ఒక మనిషికి దేవుని కృప నిత్యము తోడుగా ఉంచడానికి గల కారణం ఏంటి? ఇదిగో దేవుడు ఒక వ్యక్తిని ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నాడు. నిత్యము దేవుని కృప అతనికి తోడుగా ఉండజేస్తానని మాట ఇస్తున్నాడు. ఎవరు దేవుని నిత్యమైన కృపను పొందుకుంటున్నారు? ఏ వ్యక్తిని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు? దేవుడు నిత్యము కృప తోడుగా ఉంచాలనుకున్నది ఎవరితో మాట్లాడుతున్నాడు అన్నది ఒకసారి మనము వాక్యాన్ని ధ్యానం చేస్తే దావీదు మహారాజు గారి గురించి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇదిగో నా కృపను నిత్యము అతనికి తోడుగా ఉండచేస్తాను. దావీదు దేవుని కృప నిత్యము తోడుగా ఉండటానికి, పొందుకోవడానికి గల కారణాలు ఏంటి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ప్రియమైన వాళ్ళరా, ఇదే 20వ వచనాన్ని మనం చూస్తాం. 20వ వచనంలో ఒక మాట రాసి ఉంచారు. 20వ వచనంలో దేవుడు అంటారు, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. దావీదుని బట్టి దేవుడు ఎంతగానో సంతోషంగా ఈ మాటలు మాట్లాడుతున్నారండి. ఇదిగో నిత్యము నా కృపను అతనికి తోడుగా ఉండచేసేదను. ఎందుకయ్యా దావీదుకు నువ్వు నిత్యము కృప చూపించడానికి గల కారణాలేంటి? నీ కృప నిత్యము తోడుగా ఉంచడానికి గల కారణం ఏంటి? అంత మాత్రమే కాకుండా మీ నిబంధన అతనితో స్థిరంగా ఉండజేయడానికి గల కారణాలు ఏంటి? నిబంధన అంటే ప్రమాణం అండి. దేవుడు తన ప్రమాణమును దావీదుతో స్థిరంగా ఉండేటట్లుగా చేశాడంట. దావీదుకు దేవుని కృప నిత్యము తోడుగా ఉండేటట్లుగా దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. దేవుని కృప ఒక మనిషికి, ఒక సామాన్యుడి మనిషికి నిత్యము కృప తోడుగా ఉంచడం గల కారణాలు ఏంటంటే, ఇదిగో దావీదుని బట్టి దేవుడు చెప్తున్నటువంటి సాక్ష్యం. దావీదుని బట్టి దేవుడు చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, నా సేవకుడైనటువంటి దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతను అభిషేకించి ఉన్నాను. దావీదు ఎంతటి మంచి పరివర్తన కలిగి జీవించి ఉంటే ఇటువంటి కృపను పొందుకోగలుగుతాడు. ఎంతటి యథార్థంగా జీవించి ఉంటే ఇటువంటి కృపను పొందుకోగలుగుతాడు. దావీదు దేవుని మనసును గెలుచుకోకపోతే ఇటువంటి కృపను పొందలేడండి. దావీదు దేవుని మనసును గెలుచుకున్నాడు. దావీదు దేవుని గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నాడు. కనుకనే దేవుడు స్థిరమైనటువంటి మాటలు పలుకుతూ ఉన్నారు. ఇదిగో నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండచేసేదను. అంత మాత్రమే కాకుండా నా నిబంధన
అతనికి స్థిరముగా ఉండచేసేదను. ఎందుకు అంటే నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన వారలారా, దేవుడు తన కృపను వెల్లడి చేయాలి అంటే, దేవుడు తన కృపను నిత్యము మనతో కూడా ఉండచేయాలి అంటే మనము దేవుని గెలుచుకోవాలి, దేవుని మనస్సును గెలుచుకోవాలి, దేవుని గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి, దేవుడే మనల్ని కనుగొనేటట్లుగా మనం చేసుకోవాలి. తన పరిశుద్ధ తైలముతో మనల్ని అభిషేకించేటట్లుగా అటువంటి కృపను మనం పొందుకోగవాలి. ఈ కృప ఎందుకు మనం పొందుకోవాలి అంటే, ఈ దినాన మనమందరము కూడా సజీవులుగా సజీవమైన దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాము అంటే అది దేవుని కృప మాత్రమే. దేవుని కృప లేకుండా ఏ మనుషుడు కూడా మనుగడని కొనసాగించలేడు. దేవుని కృప లేకుండా ఏ మనిషి కూడా ఒక్క క్షణము కూడా జీవించలేడు. మనిషి జీవితం, మనిషి మనుగడ ఎలాంటిది అంటే నీటి మీద బుడగ వంటిది, గడ్డి పరక వంటిది. ఎన్నికైనటువంటి మనల్ని దేవుడు నిత్యము తన కృపతో తోడుగా ఉంచి నడిపిస్తూ ఉన్నారండి. ప్రతి మనిషికి దేవుని కృప అన్నది చాలా అవసరమై ఉన్నది. కనుకనే మొదటి దినవృత్తాంత గ్రంథములు 17వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఒక మాట రాసి ఉంచారు. ఇదిగో అతనికి నా కృప చూపక మానను. సేమ్ టైం దావీదును బట్టే అక్కడ కూడా మాట్లాడతారు. నా కృపను అతనికి చూపకుండా నేను మానను, నిత్యము నా కృపను తోడుగా ఉండజేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను పరిచయం చేస్తారండి దేవుడు. ఒక వ్యక్తికేమో నేను కృపను చూపించడం మానేశాను, ఇంకొక వ్యక్తికేమో నా కృపను చూపక నేను మానను. దేవుని కృపను పొందుకోకపోతే ఎంత నష్టం కలుగుతుందో దినవృత్తాంతాల మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో రాబేటువంటి మాట, సౌలుకు దేవుడు తన కృప చూపించటం మానేశాడండి. ఎందుకంటే దేవుడు సౌలుని ఎంతగానో ప్రేమించి తన కృపను చూపించాడు. గాడిదలు కాస్తున్న వ్యక్తిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అంతటి కృపను సౌలు పొందుకున్నాడు, కానీ కృపను కాపాడుకోలేకపోయాడు. కృప దూరం అయ్యాక దేవుని ప్రేమకు దూరం అయ్యాడు, దేవుని మాటకు దూరం అయిపోయాడు, దేవుని చిత్తానికి దూరం అయిపోయాడు, దురాత్మలకు సమీపంగా బ్రతికాడు, దురాత్మలు చెప్పినట్లుగా ప్రవర్తించాడు, దురాత్మలు చెప్పినట్లుగా పరిపాలన జరిగించాడు. చివరికి అధికారం పోయింది, పలుకుబడి పోయింది, తన వంశం పోయింది. చివరికి తన మీద తనకే అసహ్యం కలిగి తన కత్తితో తనే పొడుచుకొని చనిపోయాడు. కారణం ఏంటంటే కృపకు దూరం అయిపోయాక తన జీవితం కూడా పతనమైపోయినట్టుగా మనం వాక్యాన్ని చూస్తాం. కృపను కోల్పోయినటువంటి భక్తులు చాలా మంది ఉన్నారు. యూదా ఇస్కరియోతు దేవుడు తనను ప్రేమించి కృపతో శిష్యునిగా చేసుకున్నాడు, అపోస్తులుగా చేసుకున్నాడు. కేవలం ధనాపేక్ష కలిగిన వాడై కృపను దూరం పెట్టి ధనాన్ని దగ్గర చేర్చుకొని కృపకు దూరం అయిపోయి పతనమైపోయాడండి యూదా ఇస్కరియోతు. ఇదిగో దేవుని కృపను పొందినటువంటి దావీదు స్థిరపరచబడ్డాడు, తన సింహాసనాన్ని స్థిరం చేసుకున్నాడు, తన వంశాన్ని స్థిరపరచుకున్నాడు, తన సంతతిని స్థిరపరచుకున్నాడు. యేసుక్రీస్తు వారు జన్మించడానికి కూడా అక్కడ గల కారకుడు అయ్యాడు. కారణం ఏంటంటే నిత్యము దేవుని నిబంధన స్థిరపరిచాడు, నిత్యము దేవుడు తన కృపను తోడుగా ఉండచేశాడు. ప్రియమైన వారలారా, దేవుని కృప మనం పొందుకోవాలి. ఇదిగో ఈ ఉదయకాల సమయాన దేవుని కృపను మనం పొందుకోవాలని తన కృపను మన మీద వెల్లడి చేస్తున్నాడు. ఇదిగో మరోసారి మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆదికాండములో నోవాహు అనబడే ఒక భక్తిపరుడు మనకందరికీ తెలుసు. ఈ నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు అన్నటువంటి మాట రాసి ఉంచారు. మరి కృప పొందడం వల్ల కలిగిన కారణం ఏంటి, కలిగిన అనుభవం ఏంటి, కృప పొందుకోవడం వల్ల కలిగినటువంటి ఆశీర్వాదం ఏంటి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, యెహోవా దృష్టి యందు కృప పొందినటువంటి నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. యెహోవా కృపను పొందినటువంటి నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. దేవుని కృపను పొందినటువంటి ప్రజలు జలప్రలయంలో కొట్టుకొని పోయారు. ఇదిగో
ఈనాటి వరకు కృప నీ కొరకు వేచి చూస్తుంది. ఈనాటి వరకు దేవుని కృప నీ కొరకు చాపబడి ఉంది. ఎవరైతే కృప కలిగిన రెక్కల నీడకు వస్తారో నోవహు వలె రక్షించబడతారు. నోవహు కుటుంబం వలె రక్షించబడి కాపాడబడతారు. ప్రియమైన వాళ్ళరా, కృప పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయాన మనతో మాట్లాడుతున్నారు. దేవుని కృపను పొందుదాం, కృపకు పాత్రలుగా మార్చబడదాం, కృపలో ముగించేంత వరకు కృపను కొనసాగిద్దాం, కృపని కాపాడుకుందాం, కృపతోనే నడిపించబడదాం. దేవుడి మాటలు దీవించునుగాక. దయచేసి కళ్ళు మూసుకునండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధుడమైన తండ్రి, నమ్మకమైన రక్షకుడా, మీకు స్తోత్రం. అయినా మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవునిగా మరుసటి రోజులు మీరు మాకు అనుగ్రహించినందులకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడవు. మమ్మల్ని మీరెంతగానో ప్రేమించి ప్రభువా ఆరోగ్యమును, ఆయుష్ను, విశేషమైన కృపను మీరు మాకు దయచేసినందులకై స్తోత్రాలు. ఇది నా వాక్యము నిమిత్తమై వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. అయ్యా, కృప నిత్యము ఉండచేయటట్లుగా మీరు మాకు మీ కృపను తోడుగా ఉంచండి అయ్యా. మీ కృప మాకు కావాలి యేసయ్యా. కృపను పొందుకొని కృపలో ముగించబడి అయినా కృప సింహాసనం మేము చేరేంత వరకు మీ సన్నిధి, కాపుదల, భద్రత మీరు మాకు తోడుగా ఉంచమని, నిత్యము మీ కృప మాతో కూడా ఉండచేయమని, మీ నిబంధన మాతో కూడా స్థిరపరచమని యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, తన కృపతో మిమ్మల్ని నింపునుగాక. ప్రియమైన వాళ్ళారా, మరోసారి మీకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఈ దేవుని మాటలు విన్నటువంటి మీ అందరూ కూడా మీ స్నేహితులకి, బంధువులకి, శ్రేయోభిలాషులకి దేవుని వాక్యాన్ని అందించి జీసస్ ఫెలోషిప్ అనబడి పరిచర్యని మీరు ఇంకా సపోర్ట్ చేసి ఈ పరిచర్యకి మీరు కూడా సహకరించాలని ఈ యూట్యూబ్ ఛానల్ని అనేక మందికి పంపించి, సబ్స్క్రైబ్ చేయించి, లైక్ చేసి, షేర్ చేసి అనేక మందికి దేవుని వాక్యాన్ని అందించి క్రీస్తు పనిలో, పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులుగా మారాలని, దేవుని చేత దీవించబడాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుడు తన కృప మీకు నిత్యము ఉండచేయునుగాక. ఆమేన్.